ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ చేస్తున్న పనులకి చాలా బాధపడుతూ ఇక పెద్దవిడ దగ్గరికి వచ్చి, అమ్మమ్మ గారు చూశారుగా, ఆయన ప్రవర్తనలో ఏమాత్రం కూడా మార్పు లేదు, తిరిగి రివర్స్లో మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే పెద్దావిడతో చెప్తూ బాధపడుతుంది. ఇక పెద్దావిడైతే లాభం లేదు, బ్రహ్మాస్త్రం వదలవలసిందే అని చెప్పడంతో, బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రం ఏంటి అమ్మమ్మగారు అని అడగడంతో, ఇంకేంటి అదే విడాకులు అని చెప్పి ఇక పెద్దావిడ మాటలతో కావ్యకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు? విడాకులేంటి? విడాకులు కావ్య అడిగితే అన్నయ్య ఎమ్మటే ఇచ్చేస్తాను అంటే అప్పుడేం చేస్తారు అని చెప్పి కావ్య బావ అడగడంతో, ఒరే మనవడా, మీకు అదే తెలుసు, వాడు మనసులో కావ్యని ఎంతలాగా ప్రేమిస్తున్నాడో పెద్దదాన్ని అనుభవంతో చెప్తున్నాను, నాకు అర్థమవుతుంది, కానీ మీకు మాత్రం అర్థం కావట్లేదా? వాడు మీ ఇద్దరు కలిసి వాడిని ఏడిపిస్తున్నారని వాడికి అర్థమైంది. అందుకే వాడు రివర్స్లో వస్తున్నాడు. అందుకే వాడి నోటితో వాడే కదా ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకొచ్చి మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పాడు. మరి ఇంకెందుకు లేటు? వాడే విడాకులు అడిగేస్తే ఇచ్చేస్తాడు కదా అని అనడంతో, బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు? విడాకులు అడిగితే ఇచ్చేయడమేంటి అని అంటుంటే, విడాకులు అడిగితే అప్పుడు వాడి మనసులో మాటని బయట పెడతాడు. అప్పుడు కావ్య మీద వాడికి ఎంత ప్రేమ ఉందో అప్పుడు మీకందరికీ అర్థమవుతుంది. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కావ్య, నేను చెప్తున్నాను కదా అని చెప్పి పెద్దావిడ ఇక కావ్యకి అలాగే వాళ్ళ బావకిద్దరికీ కూడా నచ్చ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అదేంటి బావా, అమ్మమ్మ గారు ఇలా చెప్తున్నారు? నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంటే, వాళ్ళ బావైతే అవును బుజ్జి, కానీ బామ్మగారు పెద్దావిడ అనుభవంతో చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీ ఆయన మనసులో నీ మీద ప్రేమ ఈ రకంగా ఆయన బయట పెడతాడేమో చూద్దాం అని చెప్పి ఇంకా కావ్య బావ కావ్యతో అంటాడు. ఇక ఇక్కడ చూస్తే కనకం కృష్ణమూర్తి ఇద్దరూ మాట్లాడుకుంటూ, ఏవయ్యా, అప్పు కళ్యాణ్ బాబుని కలవడానికి వెళ్ళింది, నాకెందుకో కాస్త కంగారుగా అనిపిస్తుంది అని అంటుంటే, చూడు కనకం, కంగారు పడవలసిన అవసరమేమీ లేదు, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు ఏ తప్పు చేయదని నాకు తెలుసు, నువ్వెందుకు అంత భయపడుతున్నావు అని ఇక కృష్ణమూర్తి కనకంతో అంటుంటే, చేసింది నీ కూతురు తప్పే చేసింది అని కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటుండగా ఒక వేరే వాయిస్ వినిపిస్తుంది. ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం బయటికి వచ్చి చూస్తే అక్కడ ధాన్యలక్ష్మి అలాగే అనామిక కనిపిస్తారు. ధాన్యలక్ష్మి గారు లోపలికి రండి అని చెప్పి ఇక కనకం వాళ్ళని లోపలికి రమ్మని పిలిస్తే, ఆపుతారా? నేనేమి మీ మర్యాదలు తీసుకోవడానికి మీ ఇంటికి రాలేదు, మీ కూతుర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఇంకొకసారి మీ అమ్మాయి నా కొడుకుతో తిరిగితే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కనకానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కనకం, వదిన గారు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మాయి ఏమి మీ అబ్బాయితో తిరగడం కాదు, మీ అబ్బాయే ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలి, నాకు బాధగా ఉంది అని చెప్పి తనే అడిగాడు అని అంటుంటే, కనకం ఆగుతావా? అమ్మ ధాన్యలక్ష్మి గారు, మీరొక్కసారి లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం అని అంటుంటే, చాలండి చాలు, ఏదో పెద్ద మనుషులని చెప్పడానికి వచ్చాను, అయినా మీ కూతురికి సిగ్గులేదా? ఒక పెళ్ళైన వాడితో చెట్టా పట్టాలేసుకుని తిరగడానికి దానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అనామిక కూడా, అవును, మా ఆయన్ని నన్ను విడగొట్టి అది కళ్యాణ్ని ఎగరేసుకుపోవాలని చూస్తుంది అని చెప్పి అనామిక కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక చుట్టుపక్కల జనాలందరూ కూడా పోగుపడతారు. ఇక కనకమైతే వాళ్ళందరినీ చూసి, వదిన గారు అందరూ చూస్తున్నారు, ప్లీజ్ లోపలికి రండి అని అంటుంటే, ఓ, ఇంటి ముందైతే ఎవరు చూడకూడదు, కానీ నీ కూతురు రోడ్డు మీద చేసేది ఎవరు చూడరనుకుంటున్నావా ఏంటి? అయినా చేతిలో చెయ్యేసి మరి మాటలు తీసుకుంటున్నారు, అసలు బుద్ధుందా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే చెడామడ తిడుతూ కనకం ఇంటి ముందు చాలా పెద్ద గొడవే చేస్తుంది. ఇంకా అదే టైంలో అప్పు అక్కడికి వస్తుంది. అప్పుని చూసిన ధాన్యలక్ష్మి అయితే, రామ్మ రా మహారాణి
అయిపోయిందా నా కొడుకుతో కులకడం అని అనడంతో, ఆంటీ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అప్పు అంటుంటే, పక్కనే ఉన్న అనామిక అయితే, అవును, ఇంతవరకు నా మగుణ్ణి నీ వెంటేసుకు తిరిగి ఇష్టం వచ్చినట్లు తనతో ఉండి ఇప్పుడు అన్నీ అయిపోయాక వచ్చావా అని చెప్పి అనామిక కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడితే, ఇక అప్పు ఏమో అనామిక మీద చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా అనామిక అయితే అప్పుని సీరియస్గా చూస్తుంది. ఇక ధాన్యలక్ష్మి, ఏయ్ దించు చెయ్యి, తప్పు చేసింది కాకుండా తిరిగి నా కోడలి మీద చెయ్యెత్తే అంతటి దానివా? ఇంకొకసారి నిన్ను నా కొడుకుని కలిపి చూశానంటే, ఇప్పుడే చెప్తున్నాను, నేను తీసుకున్న నిర్ణయం చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ మీ ఇద్దరక్కలు ఇప్పటికే మా ఇంటి మీద పడి తింటున్నారు. మహారాణులాగా వాళ్ళు మా అందరి మీద పెత్తనాలు చెలాయిస్తున్నారు. ఇప్పుడు నువ్వేమో పెళ్ళైన నా కొడుకుని కూడా వదిలిపెట్టకుండా వాడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నావు అని అంటుంటే, ఇక అప్పు అయితే, ఆంటీ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ది నాది కేవలం స్నేహం మాత్రమే. కళ్యాణ్ బాధలో ఉండడం వల్లే నా దగ్గరికి వచ్చాడు. కానీ మీరు అది అర్థం చేసుకోకుండా ఇలా ఇంటి ముందు నానా గొడవ చేస్తున్నారు అని అంటుంటే, ఇక అనామిక అయితే, ఆపవే నీ మాటలు, అస్సలు నీ మాటలు నమ్మేదే లేదు. సిగ్గు లేదా నీకు? పెళ్ళైన వాడితో ఇలా చట్టా పట్టాలేసుకొని తిరగడానికి నీ వల్లేనే మా ఆయనకి నాకు గొడవలు వస్తున్నాయి. కళ్యాణ్కి ఏం చెప్పి పంపిస్తున్నావో నాతో ఒక్కరోజు కూడా మంచిగా ఉండట్లేదు. నీకు కావాల్సింది కూడా అదే కదా. త్వరలోనే కళ్యాణ్ని నన్ను విడగొట్టి కళ్యాణ్ని నీ వలలో దింపుకోవాలని చూస్తున్నావు. నాకంతా అర్థమైంది అని చెప్పి అనామిక అయితే ఇక అప్పుతో నానా గొడవ చేస్తుంది. అప్పుకైతే ఇక అదంతా వింటూ తనకి విపరీతమైన కోపం వచ్చేసి, ఆపండి, ఆపుతారా? చూడు అనామిక, కళ్యాణ్ని నిజంగా నా వలలో వేసుకోవాలంటే నీకులాగా నెలలు పట్టదు. నువ్వు కనిపించకుండా కళ్యాణ్ని అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి నీ చుట్టూ తిప్పుకునేలా చేసి చివరికి నీ ప్రేమ గురించి చెప్పావు. కళ్యాణ్ నీ ప్రేమని తను ప్రేమించాల్సి వచ్చింది. కానీ నేనలా కాదు. ఒక్క మాట కళ్యాణ్తో, నువ్వు లేకుండా నేను బ్రతకలేను కళ్యాణ్, నువ్వు నాకు కావాలి అని చెప్తే కళ్యాణ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకునేవాడో ఆ రోజున నీ పెళ్ళే ఆగిపోయేదేమో. చూడు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే మర్యాదగా ఉండదు అని అంటుంటే, ఇక అనామిక అయితే, చూసారా ఆంటీ, చూసారా, దేని మనసులో ఇంకా ఆ దుర్బుద్ధే ఉంది. అందుకే మీ అబ్బాయిని నన్ను కలవనివ్వటం లేదు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కళ్యాణ్ ఇప్పటికే చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే నా కోడలు ఎంతో బాధపడుతుంది. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా నా కొడుకుని కోడల్ని విడతీయడానికి అని అంటుంటే, ఏంటాంటీ మీరు కూడా ఇలాగే మాట్లాడతారు? ఇట్లాంటి అమ్మాయి వల్లే మీ అబ్బాయి తన బాధని నాతో చెప్పుకోవాల్సి వచ్చింది. భార్యతో తన కష్టాలని పంచుకుంటారు. కానీ భార్య బాధపడితే తను ఎక్కడికి వెళ్ళిపోతాడు? అందుకే ఒక స్నేహితురాలుగా నా దగ్గరికి వచ్చి తన బాధని చెప్పుకున్నాడు. తను భారాన్ని దించుకొని నా దగ్గర నుంచి వెళ్ళాడు. కానీ మీరు అదేది అర్థం చేసుకోకుండా ఇలా ఇంటి ముందుకు వచ్చి నాన్న గొడవ చేస్తున్నారు. వెళ్ళండి అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడుతుంది. అది చూసిన కనకమైతే, అప్పు ఆగవే, ఆవేశపడకే అని అంటుంటే, ఇక ధాన్యలక్ష్మి అయితే, అనామిక పద, ఇంటికి పద, అక్కడ కళ్యాణ్ ఉంటాడు కదా, అక్కడే తేల్చుకుందాం ఆ కళ్యాణ్ గురించి. అలాగే దీని అక్క కూడా ఉందిగా అక్కడ, కావ్యతోనే తేల్చుకుందాం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికాని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పు అయితే, కనకం ఏంటమ్మా, ఏంటి ఆపుతున్నావు? ఇంత వల్గర్గా మాట్లాడే వీళ్ళని ఇంకా ఇంటి ముందు నుంచుని రెస్పెక్ట్ ఇవ్వడానికి నేను ఏమీ కావ్యక్కని కాదు, అప్పుని అని అంటుంటే, ఒసే అప్పు, ఇప్పుడు నువ్విలా మాట్లాడు, కానీ ఆవిడ ఇంటికి వెళ్ళి కావ్య మీద ఎంతలా అరుస్తుందో, కావ్య మీద ఎంతలా విరుచుకుపడుతుందో అవన్నీ ఆలోచించకుండా నువ్విలా మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని అంటుంటే, అమ్మా తప్పు చేసింది వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది వాళ్ళు, పైగా నా మీద నిందలు వేస్తుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నా అని అంటుంటే, ఇక కృష్ణమూర్తి అయితే, కనకం అది చేసిన దానిలో ఏమాత్రం కూడా తప్పు లేదు, నా కూతురు ఎప్పుడు కూడా తప్పు చేయదు. కానీ అప్పు, ఇంత జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ కళ్యాణ్ని కలవడానికి వీల్లేదు అని అంటుంటే, నాన్న నేను మీ కూతుర్ని, నేను ఎప్పటికీ కూడా తప్పు చేయను. కళ్యాణ్ని ప్రేమించిన మాట నిజమే,
కానీ కళ్యాణ్ని మర్చిపోయి ఇప్పుడు నేను ఏదైతే అనుకుంటున్నానో అది సాధించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు అనవసరమైన విషయాలు అని చెప్పి ఇక అప్పు తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే పెద్దావిడ కావ్యని గదిలోకి పిలుస్తుంది. కావ్య వాళ్ళ బావ పెద్దావిడ దగ్గరికి వెళ్ళడంతో ఇక కొన్ని పేపర్స్ని తీసుకుని కావ్యకి ఇవ్వబోతుంది. అమ్మమ్మ గారు ఏంటవి అని అడగడంతో ఇంకేంటివి విడాకులు, వీటిని తీసుకెళ్ళి మీ ఆయనకివ్వు అని చెప్పడంతో అమ్మమ్మ గారు విడిపోవడానికి కావలసినవి విడాకులు, కానీ మీరు మీరు మమ్మల్ని కలుపుతాను అని చెప్పి మీరే నన్ను విడాకులు ఇమ్మంటున్నారేంటి అని చెప్పి కావ్య చాలా బాధగా కంగారుగా ఇక ఇందిరాదేవిని అడుగుతూ ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న వాళ్ళ బావ కూడా బామ్మగారు విడాకులు అంటున్నారు, అన్నయ్య వాటిని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు బుజ్జి పరిస్థితి ఏంటి, ఒక్కసారి ఆలోచించండి, ఈ ఆలోచన అంత మంచిది కాదేమో అని చెప్పి ఇక కావ్య బావ కూడా పెద్దావిడిని అడగడంతో ఇక పెద్దావిడైతే లేదు, ఈ నిర్ణయం ఖచ్చితంగా కావ్యకి మంచి జరుగుతుంది. కావ్య తీసుకెళ్ళి ఈ విడాకుల్ని వాడికివ్వు, త్వరలోనే నాకు విడాకులు కావాలి అని చెప్పు అని చెప్పడంతో అమ్మమ్మ గారు నాకెందుకో కంగారుగా ఉంది, ఆయన నిజంగానే ఈ విడాకుల మీద సంతకం పెడితే అప్పుడు శాశ్వతంగా నేను ఈ ఇంటికి ఆయనకి దూరం అయిపోతాను అని చెప్పి ఇక కావ్య బాధపడుతుంటే చూడు కావ్య, అదేది జరగదు, అట్లాంటి సందర్భం వస్తే నేనున్నాను చూసుకోవడానికి, నువ్వేమీ భయపడకు, ముందు ఈ విడాకుల పత్రాలను తీసుకెళ్ళి రాజ్కి ఇవ్వు అని చెప్పడంతో ఇక కావ్య అయితే ఆ విడాకుల నోటీసులను తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే రాజ్ గదిలో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా కావ్య రావడాన్ని గమనిస్తాడు. ఏంటి కళావతి గారు, పాస్పోర్ట్ ఇచ్చాను కదా, ఇక అమెరికా వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకో అని అంటుంటే చేసుకుంటా, అన్నీ సిద్ధం చేసుకుంటా, అమెరికా వెళ్ళాలంటే మరి నాకు పాస్పోర్ట్ అయితే వచ్చింది, కానీ మీ నుంచి విడాకులు రావాలి కదా, ఇదిగోండి నేను ఇస్తున్న విడాకుల నోటీసులు అని చెప్పి కావ్య చేత్తో ఇక రాజ్కి విడాకుల నోటీసులు ఇస్తుంది. ఒక్కసారిగా రాజ్ ఆ విడాకుల నోటీసులు చూసి షాక్ అయిపోతాడు. ఏంటి విడాకులా అని అనడంతో అవును విడాకులే, ఎలాగో మీకు నేనంటే ఇష్టం లేదు, నాతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు, ఈ విడాకులేదో ఇచ్చేస్తే మా బావని పెళ్లి చేసుకొని మా బావతో పాటు అమెరికా వెళ్ళిపోతాను, అక్కడే సంతోషంగా ఉంటాను, త్వరగా ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టండి అని చెప్పి ఇక కావ్య విడాకుల్ని రాజ్ చేతిలో పెడుతుంది. ఇక ఇంతలో కింద నుంచి ధాన్యలక్ష్మి అయితే కావ్య కావ్య అని గట్టిగా అరుస్తుంది. ఇంకా వెంటనే ఏంటి పిన్ని గొంతులా ఉంది, పిన్ని ఎందుకు నిన్నంతలా పిలుస్తుంది అని అనడంతో ఏమోనండి నాకు కూడా తెలీదు అని చెప్పి ఇక కావ్య కంగారుగా కిందకి వెళ్తుంది. అదే టైంలో కళ్యాణ్ కూడా ఇంటికి వస్తాడు. ఇక కుటుంబం మొత్తం కూడా హాల్లో చేరుకుంటారు. ఏమైంది ధాన్యలక్ష్మి, ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ధాన్యలక్ష్మిని అడగడంతో అత్తయ్య గారు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమాత్రం మీరు పెద్దవాళ్ళ పట్టించుకుంటున్నారా అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు ధాన్యం, అత్తయ్య గారికి ఎదిరిస్తున్నావా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో ముందు దాని గురించి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి అపర్ణ అడగడంతో అక్క ఏం జరుగుతుందో అసలు మీకేమీ తెలియటం లేదు, నా కొడుక్కి ఈ అనామికకి పెళ్లి చేశాం, కానీ పెళ్లి చేసేస్తే సరిపోతుందా, వాళ్ళు సంతోషంగా కూడా ఉండడానికి మనం కూడా కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా అని అడగడంతో చూడు కనకం, చూడు ధాన్యం, నీ కొడుకు కోడలు సంతోషంగా ఉండడానికి మేం ఏం చేయలేదు చెప్పు, వాళ్ళిద్దరినీ సంతోషంగానే ఉండమంటున్నాం, కానీ చీటికి మాటికి నువ్వు నీ కోడలే వాడి మనసుని ముక్కలు చేస్తున్నారు, వాడిని ఏదో ఒకటి అని వాడు బాధపడేలా మాట్లాడుతున్నారు, ఎవరన్నా సపోర్ట్గా వస్తే మీ వల్లే నా కొడుకు చెడిపోయాడు అని చెప్పి వాళ్ళని కూడా తప్పు పడుతున్నారు అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే ఓ అలా అయితే ఇక పూర్తిగా నా కొడుకుని వదిలేస్తారా, అసలు నా కొడుకు కాదు, ఇదిగో ఈ కావ్య ఉందే అంతా ఈ కావ్య చేస్తుంది అని అంటుంటే పిన్ని ఏం మాట్లాడుతున్నావు, ఇంతవరకు కళ్యాణ్కి ఎవరు నచ్చ చెప్పటం లేదు, వాడికి మంచి తెలిసేలా చెయ్యట్లేదు అన్నావు, కానీ ఇప్పుడు కళావతి ఏం చేసింది,
కళావతిని తప్పుపడుతున్నావు అని అంటుంటే, మొదటి నుంచి ఈ కళావతి కళ్యాణ్ పెళ్ళంటేనే ఇష్టం లేదు ఈవిడ గారికి. అందుకే పెళ్లిలో ఎన్నో ఆటంకాలను లేపింది. చివరికి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరగకపోయేసరికి ఈ రకంగా ప్లాన్ చేసింది కావ్య అని అంటుంటే, నేనేం ప్లాన్ చేశాను? అసలు ఏం జరిగింది చిన్నత్తయ్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏం తెలియనట్టు మాట్లాడకు. ఏదో పెద్ద మంచిదానిలాగా ఇంట్లో అందరి దగ్గర బిహేవ్ చేయకు అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే, అనామిక పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నీకేంటి పని అని చెప్పి ఇంకా అనామిక నోరు మోయిస్తుంది. అపర్ణదేవి అయితే ఇంకా కావ్య అయితే, చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అది అంతటితోనే అయిపోయింది కదా. అయినా మీరు నన్ను తప్పు పడుతున్నారు. కళ్యాణ్ పెళ్లి జరగడం కోసం నేను ఎంతలా ప్రయత్నించానో మీకు తెలీదు అని చెప్పి కావ్య చెప్పబోతుంటే, కావ్య మాటలకి అనామిక చాలిక నీ నాటకాలు. నీ వల్లే నా భర్తకి నాకు గొడవలు వస్తున్నాయి. ఆయన పూర్తిగా నా నుంచి దూరం అయిపోతున్నాడు. నీ చెల్లెలతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నాడు. ఇదంతా నువ్వు చేసిన పనే కదా. ఇన్ని మాటలన్నా నీ మీద ఈగ కూడా వాలనివ్వడు కళ్యాణ్. కానీ ఏ రోజన్నా కళ్యాణ్కి నాతో ఎలా ఉండాలో చెప్పావా అని అంటుంటే, కళ్యాణ్ తట్టుకోలేక, అనామిక ఏం మాట్లాడుతున్నావు? వదిన గురించి తప్పుగా అంటున్నావు. వదిన ఈ ఇంట్లో మన పెళ్లి కోసం ఎంతలాగా ప్రయత్నాలు చేసిందో నీకు తెలుసా అని అంటుంటే, నాకు అంతా తెలుసు. ప్రయత్నాలు చేస్తున్నట్టు మీ ముందు నటించింది. పెళ్ళి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆపడం కుదరక చివరాఖరికి తానే దగ్గరుండేదో మన పెళ్లి జరిపించినట్టు అందరి దగ్గర బిహేవ్ చేసింది అని చెప్పి అనామిక అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. రాజ్, అనామిక, నీ పెళ్ళి ఎలా జరిగిందో, అసలు ఏ విధంగా జరిగిందో నీకు తెలీదా? కావ్య మీద ఎందుకు నిందలు వేస్తున్నావు అని చెప్పి రాజ్ అయితే అనామికని అడుగుతాడు. ఒక్కసారిగా అనామిక రాజ్ అన్న మాటలకి సైలెంట్ అయిపోతుంది. ధాన్యలక్ష్మి అయితే, రాజ్, అసలు నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? నీ భార్య తన చెల్లికి లేనిపోనివన్నీ నేర్పించి కళ్యాణ్ని అలాగే అప్పుని ఒక్కటి చేయాలని చూస్తుంది. కళ్యాణ్కి ఏం నూరిపోస్తుందో ఏమో. నా కోడలతో అస్సలు సఖ్యతగానే లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. చూసారుగా నిన్నటికి నిన్న ఆఫీస్ ఇచ్చినా అందరి ముందు వద్దని చెప్పాడు. అందరి ముందు తానేదో మంచిదానిలాగా రాస్తో చెప్పి ఆఫీస్ అప్పచెప్పేలా చేసింది. కానీ వాడికి నచ్చినట్టుగా ఉండమని వాడిని రెచ్చగొట్టింది అని చెప్పి ధాన్యలక్ష్మి, అనామిక అయితే కావ్య గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఇదంతా చూస్తున్న రాజైతే తట్టుకోలేక, ఆపండి, ఆపుతారా ఈ గోల? ఇప్పుడే చెప్తున్నాను, ఇంతవరకు ఎవరు ఎన్నన్నా సరే ఊరుకున్నాను. కానీ ఏం తెలియని, ఏం చెయ్యని కళావతి గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు. ఈరోజు చెప్తున్నాను, కళావతి ఈ రాజ్ భార్య. తను ఈ ఇంటి కోడలు. తన గురించి కానీ తన గురించి వేలెత్తి చూపే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. అలాగే ఇంకొక మాట చెప్తున్నాను, తను ఈ స్వరాజ్ భార్య, ఈ ఇంటి వారసుడి భార్య. నా భార్యని ఎవరన్నా ఒక్క మాట అన్నా సరే ఊరుకునేదే లేదు. అర్థమవుతుందా? ఈ కళ్యాణ్, నీ భార్యకి చెప్పు, నా భార్య గురించి ఏం అనే అధికారం తనకి లేదని చెప్పు. నీ భార్యని కాస్త మాటలు అదుపులో మాట్లాడమని చెప్పు అని చెప్పి రాజైతే కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తాడు. అలాగే పిన్ని, ఒకప్పుడు నువ్వే చెప్పావు కళావతి గురించి, ఇప్పుడు అదే కళావతి గురించి నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు అంతా తెలుసుకున్న రోజు చాలా బాధపడతావు అని చెప్పి రాజైతే కళావతి అని చెప్పి తన చెయ్యి పట్టుకొని చాలా స్వతంత్రంగా తన భార్యగా తన గదిలోకైతే తీసుకెళ్తాడు. కావ్యకి ఆ సన్నివేశం చాలా ఆశ్చర్యాన్ని, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే అంత గొడవలో కూడా ఇందిరాదేవి అయితే రాజ్ మాట్లాడిన మాటలకి చాలా సంతోషిస్తుంది. ధాన్యలక్ష్మి అయితే, చూసావా అక్క, చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచిన రాజ్ నన్ను ఎంతలాగా మాట్లాడాడో అని అంటుండే, ధాన్యలక్ష్మి ఇంతవరకు నువ్వు తన పిన్నివని గౌరవించి మాట్లాడాడు. అదే
ఇదే మాటలు బయట ఎవరన్నా అంటే వాడు ఇంకొకలాగా సమాధానం చెప్పాడు. ఇప్పటికైనా నీ గౌరవాన్ని కాపాడుకో. ఎవరో చెప్పుడు మాటలు విని ఇట్లా తయారయ్యో, ముందు వాటిని సరిచేసుకో. కళ్యాణ్, నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎవరిని కలవాలనుకున్నా ముందుగా మీ అమ్మని, మీ భార్యని పర్మిషన్ తీసుకొని కలువు. లేకపోతే మీ అమ్మ, మీ భార్య ఇద్దరు కూడా ఇంట్లో ఎంత గొడవ చేశారో చూసావు కదా అని చెప్పి ఇక అపర్ణ అయితే కళ్యాణ్కు డైలాగ్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ అయితే సంతోషమేనా? ఇప్పుడు మీ ఇద్దరికి సంతోషమేనా? అసలు ఏం సాధించాలని ఇంత గొడవ చేస్తున్నారు? అసలు అప్పుని నేను రమ్మని చెప్తేనే వెళ్ళాను, కానీ మీ ఇద్దరు కలిసి ఇంట్లో ఇంత గొడవ చేశారు అని అంటుంటే ఇక ఇంతలో స్వప్న అక్కడికి వస్తూ, కళ్యాణ్, ఇక్కడే కాదు మీ అమ్మ అలాగే నీ పెళ్ళం నా పుట్టింటికి వెళ్ళి కూడా అక్కడ నాన్న గొడవ చేశారు. మా అమ్మ నాన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అక్కడ నా చెల్లెలు వెళ్ళగొడితే ఇదిగో ఇక్కడొచ్చి పడ్డారు. ఇప్పుడే నా స్నేహితురాలు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పింది. అయినా నీ కొడుకు తప్పు చేస్తే మా ఇంటికి వెళ్ళి మా ఇంటి పరువు తీయాల్సిన అవసరం మీకేమొచ్చింది అని చెప్పి స్వప్న కూడా 4 చీవాట్లు పెడుతుంది. ఇక కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరూ చేసిన పని తట్టుకోలేక, ఛీ, ఇన్ని రోజులు కూడా నన్ను అర్థం చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ప్రేమించాను అని చాలా సంతోషించాను. కానీ మొదటిసారి ఇట్లాంటి అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని నాలో నేను బాధపడేలా చేశావు. అసలు ఏంటమ్మా ఇదంతా? నువ్వేనా ఇలా చేస్తుంది? ఒకప్పుడు నువ్వు వద్దని ఎంతలాగా సపోర్ట్ చేసి మాట్లాడేదానివి, కానీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎంతసేపు కోడలు కోడలు కోడలు. నేను కొడుకుని కదా? నా సంతోషం నీకు ముఖ్యం కదా? నేను ఏమైపోయినా పర్వాలేదా అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక ధాన్యలక్ష్మికి చీవాట్లు పెట్టి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రకాశం అయితే, ధాన్యలక్ష్మి, చూసావుగా, నీకు నిన్న కాక మొన్నొచ్చిన కోడలు సంతోషం ముఖ్యం, కానీ కొడుకు ఎలా పోయినా పర్వాలేదు, అంతేగా, ఇప్పుడు సంతోషంగా ఉండు నీ కోడలతో అని అనుకుంటూ ప్రకాశం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే తాను తప్పు చేసింది అన్న సంగతి తెలుసుకుంటుందా? అసలు అనామిక కళ్యాణ్తో సంతోషంగా ఉండడానికి మళ్ళీ ప్రయత్నిస్తుందా? లేకపోతే కళ్యాణ్ అనామికాని క్షమిస్తాడా? శాశ్వతంగా అనామిక నుంచి దూరమయ్యి అప్పుకి దగ్గరవుతాడా? ఇక ఇక్కడ మన కావ్య రాజులిద్దరి మధ్యలో విడాకులు అనే మ్యాటర్ ఏం జరుగుతుంది అనే విషయం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం